మాట తప్పని ఎడల తన సర్వ శరీరమును స్వాధీనపరచుకున్న శక్తిమంతుడగును అని. మాట తప్పామంటే మనలో ఆ చంచలత్వము, ఆ చంచలమైన గుణము, ఆ నాలిక మడతతనం మనలో ఉంటే మన శరీరాన్ని కూడా మన అదుపులో పెట్టుకోలేము. మాట తప్పకుండా ఖచ్చితంగా నడిస్తే మన సర్వ శరీరాన్ని, అంటే ప్రతి అవయవాన్ని, కంటిని, నోటిని, నాలుకను, పెదాలను, మన శరీరంలో ప్రతి ఒక్క అవయవాన్ని కూడా మన కంట్రోల్లో పెట్టుకోగలుగుతాం. అదుపు తప్పామంటే మన మాట తప్పుతున్నామని అర్థం. మాట మీద నిలబడేవాడే పాపము చేయటానికి పరుగులు తీయడు. మాట తప్పినవాడే, నాలిక మడత వేసేవాడే, మాట తప్పి దేవుని దగ్గర వాగ్దానమును మర్చిపోయేవాడే తన శరీరాన్ని కూడా